హాయ్ అండి. నేను మీ రాధ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ పారడైజ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మనకి వేడిగా ఏమన్నా తినాలని ఉంటుంది. అలాంటప్పుడు ఇలా నూడిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసి పెడితే అందరం కూడా హ్యాపీగా తినేయొచ్చు. దానికోసం నూడిల్స్ తీసుకున్నానండి. ఇవి బయట విడిగా దొరికే నూడిల్స్ మనందరికీ తెలిసిందే కదా, ఏ సూపర్ మార్కెట్లోనైనా హోల్సేల్ మార్కెట్లోనైనా దొరుకుతాయి. అవి 2 తీసుకున్నానండి నేను. ప్యాకెట్లో మొత్తం 4 వస్తాయి. నేను రెండిటితోటి చేస్తున్నాను. 2 ఫ్యామిలీ మొత్తానికి కరెక్ట్‌గా సరిపోతాయి. గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్లు వేడైన తర్వాత కొంచెం సాల్టు అలాగే ఆయిల్ వేసేసి మనం తీసుకున్న నూడిల్స్‌ని 80% ఉడికించాలి. ఇలా ఉడికించి తీసిన వెంటనే దీనిపైన నార్మల్ వాటర్ పోసామనుకోండి, ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. చేత్తో ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్‌గా విరిగిపోవాలి. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసామనుకోండి, చక్కగా మన నూడిల్స్ చేసే వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. మనం చికెన్ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు చికెన్ తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల మైదా కూడా వేసేసి దీనిలో ఒక ఎగ్ అనేది పగలగొట్టి వేయాలి. కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నానండి. ఇష్టమున్న వాళ్ళు వాడొచ్చు, లేదంటే వదిలేయొచ్చండి. అదేమీ అవసరమేం లేదు, ఆప్షనల్ మాత్రమే. తర్వాత దీనిలో లెమన్ పిండేసి మసాలాలు మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా చక్కగా కలుపుకొని కనీసం ఒక పావు గంట అయినా సరే పక్కకు పెట్టేసి తర్వాత వేడి నూనెలో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. అలాగే మనం కలుపుకున్న చికెన్ మొత్తం కూడా ఫ్రై చేయాలి. నూనెలో వేసిన వెంటనే తిప్పవద్దండి. అది ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత వేరే సైడ్ తిప్పి చక్కగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. వెంటనే కలిపేస్తే దానికి ఉన్న కోటింగ్ మొత్తం పోతుంది. కాబట్టి 2 నిమిషాల తర్వాత చక్కగా సైడ్కి తిప్పేసి 2 సైడ్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంత పెద్ద పీసుల్ని నూడిల్స్లో వేయలేము కాబట్టి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నూడిల్స్లో వేయడానికి ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అలాగే ఆనియన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. క్యాబేజీ కూడా వేయొచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేయొచ్చు. అవి కట్ చేసి పక్కకు పెట్టిన తర్వాత నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. అంటే నేను చేసే క్వాంటిటీకి నాకు 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 2, 3 అని చూసి వేసుకోండి. అవి బీట్ చేసి పక్కకు పెట్టిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉన్నప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసేసి ఇలా పొడి పొడిగా చేయాలి. ఆయిల్ బాగా వేడి ఉంటేనే ఈ ప్లఫీనెస్ అనేది వస్తుందండి ఎగ్కి. అలా కట్ చేసిన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేయాలి. వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ టాస్ చేస్తే సరిపోతుందండి. ఇవి కుక్ అవ్వకూడదు. కుక్ అయితే బాగుండదండి, పచ్చిగానే ఉండాలి. తర్వాత వాటికి సరిపోయేంత సాల్టు, అలాగే పసుపు, అలాగే కారం వేసి కలిపి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం గరం మసాలా, అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేసి ఇవి కూడా కలపాలండి. ఇవన్నీ కూడా 2 నిమిషాల్లోనే కలిపేయాలి. ఇవంతా చేసేటప్పుడు మనకి మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి ఖచ్చితంగా. దీనిలోనే సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి బాగా టాస్ చేసుకోవాలి. మంట అయితే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా మొత్తం మసాలాలు కూడా మన నూడిల్స్కి పెట్టే విధంగా టాస్ చేయాలి. ఇలా చేసిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ నూడిల్స్ అలాగే వెనిగర్ కూడా వేసి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని తక్కువగా పెడితే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే నూడిల్స్కి అంత బాగా కలుస్తుంది. ఇలా చేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉండే నూడిల్స్ అనేది రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. సేమ్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్కు మించే ఉంటుందండి. ఇదైతే షూర్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దనండి. ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచితే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.